शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు పురాణం కథా ప్రారంభం. పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే వేద శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినాడు. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్య బ్రహ్మ వల్ల దివ్యజ్ఞాన శక్తిని పొందినాడు. పద్మాక్షిని పాదపద్మభక్తికి జీవితం అంకితం చేసినాడు. దివ్య తేజో విరాజామానుడు. ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాల కృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి ఇలా అన్నాడు: ఓ గురుదేవా, మీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను. జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను. ఇంకా ఒక్కటి అడగాలని ఉంది. దానికి సమాధానం సర్వజ్ఞుడైన మీరే చెప్పగలరు. చెప్పవలసినది మనవి. అదేమిటంటే, అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు? ఇంద్రాదులకు ప్రభువు, భక్తుల కోర్కెలు తీర్చేవాడు, చరాచర పదార్థములందు ఉండేవాడు, యోగీంద్ర వినుతుడు, వేదమయుడు, తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు ఎవరు? విజ్ఞాన ప్రదాత, భువన నిర్మాత, భర్త సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకొలవల్లని నా కోరిక. అలాగే పృథ్వీవ్యాధి భూత ప్రమాణాలు, సప్త సముద్ర విస్తారం, సప్త ద్వీప వృత్తాంతం, సప్తకుల పర్వతాల విషయం, సూర్యాది గ్రహతారక సంచారం, దేవాది చతుర్వది భూత సృష్టి, చతుర్థమనంతర వృత్తాంతం, 4 యుగాల ప్రమాణం, కల్ప విషయం, యుగధర్మాలు, దేవర్షుల చరిత్రలు, రాజవంశ చరిత్ర, వేదశాఖా ప్రమాణాలు, బ్రాహ్మణాది వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలగుగా 4 ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది. సెలవీయవలసినదని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడై ఇలా చెప్పాడు: మైత్రేయ, మంచి విషయం అడిగావు. అదంతా నాకు తెలిసినదే. ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతం అవుతుంది. విను. నా చిన్ననాడు ఒకప్పుడు పులస్త్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరంగా చూసి, నువ్వు పురాణకర్తవవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనమయ్యింది. దానిని వివరిస్తాను, విను అని అనగా మైత్రేయుడు, ఆచార్య, పురాణకర్తగా నిన్ను పులస్తుడనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశరుడు ఇలా చెప్పాడు: మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్వురును దారుణముగా చంపించాడు రాక్షసుల చేత. మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు. అప్పటికే నేను తల్లి కడుపులో ఉన్నాను. వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి. కొన్నాళ్లకు జన్మించాను. పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది: నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు. నిగ్రహించడం, అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది. వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను. నా మంత్రాల ధ్వనికి లోకం అల్లలాడింది. సూరులు ఆనందముగా జయధ్వనులు చేశారు. ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు. చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా
ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నారు. నాయనా పరాశర, శాంతించు. ఏదో ఎప్పుడో జరిగింది. దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసా కార్యం మునులకు దూష్యం చేయవచ్చునా? ఇలాగ చేయవలసేవారు రాజులు. ఆపు, కోపం విడువు. జీవహింస చేసేవారికి సద్గతి రాదు. ఆ విషయం నీకు తెలియనిది కాదు. ఇంకొక మాట, ఈ పని ఆనాడు నేను చెయ్యలేనా? కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను. కారణం జీవహింస మునుల కృత్యం కాదు. కాబట్టి శాంతించు. కోపం పాపానికి ధూపం, ఘోర నరక కూపం. ముక్తిని, స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని, పుణ్యమును, యశస్సును, ధర్మమును పోగొట్టుతుంది. ఇక వారి వారి కర్మఫలం కష్టసుఖాలను కలిగిస్తుంది. దానికై చింత, సంతోషం పొందకూడదు. చూడు, ఏ తప్పు చెయ్యని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు. వారిని రక్షించు. తాత బోధ విని శాంతించి రాక్షస మరణ హోమం ముగించాను. అంతలో పులస్త బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు. ఆనందించి ఇలా అన్నాడు. వశిష్ఠ, శాంతమూర్తివయ్యావు. నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి, జ్ఞానం, మధురమైన వాక్కు, ప్రతిభ, పాండిత్యం, పురాణ ప్రావీణ్యం కావాలి, ప్రసాదించు అని ప్రార్థించాను. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. పులస్తుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు. మైత్రేయ, ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు, వేద విద్యా విశేషాలు నాకు కరతలామలకమయ్యాయి. అనేక శాస్త్రాలు, గాన నృత్య విశేషాలు, చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి. వివరించి చెప్పగలను. కాబట్టి నువ్వడిగినవి పురాణ రూపాన చెప్తాను, విను అని విష్ణువు భక్తవత్సలుడు, దేవమయుడు, దేవరక్షకుడు, విశ్వగురువు. సమస్తము విష్ణుమయమై నడుస్తుంది. ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను. అది వేద సమానముగా భావించు, శ్రద్ధగా ఆలించు. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిష్యంలో జ్యోతిష్యం, నీతి శాస్త్రాలలో నీతిశాస్త్రం, పురాణాలలో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగ విద్యల్లో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, సకల జన మనోరంజనం. పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహితాది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పొరుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను. మైత్రేయ, నీ వల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంజుడు, మునిలోకస్థుతుడు, నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం నాకు కలిగింది. నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ఠ పులస్త బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత భవిష్య వర్తమానములను తెలిసి కనులు తెరచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి ఇలా అన్నాడు.